ఒక చిన్న పట్టణంలో సమూయేలు అనే యువకుడు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు. కానీ దేవునిపై ఉన్న విశ్వాసం మాత్రం బలంగా ఉండేది. రోజు అందరూ నిద్రపోతున్నప్పుడు సమూయేలు ఒక్కడే మోకాళ్ళపై కూర్చొని అలా ప్రార్థించేవాడు. ప్రభువా, నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అని. అలా కాలం గడిచిపోయింది. ఉద్యోగం రాలేదు, ప్రయత్నాలు విఫలమయ్యాయి. మనుషులు హేళన చేశారు, నవ్వారు. ఒకరోజు అతని హృదయం పూర్తిగా విరిగిపోయింది. ఆ రాత్రి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, ప్రభువా, ఇక నాకు శక్తి లేదు. అప్పుడు అతను బైబిల్ తెరిచాడు. ఆ వాక్యం అతని కళ్ళ ముందు నిలిచింది. నీ దారి నాకు తెలియకపోయినా నిన్ను నేను విడిచిపెట్టను అని. మరుసటి ఉదయం పరిస్థితులు మారలేదు, కానీ సమూయేలు విశ్వాసం మారింది. ఆశతో లేచాడు, ప్రార్థనతో ముందుకు నడిచాడు. కొన్ని రోజుల తర్వాత ఎవరూ ఊహించని చోట నుండి ఒక చిన్న అవకాశం వచ్చింది. చిన్నగా కనిపించిన ఆ అవకాశం దేవుని చేతిలో గొప్ప మార్గంగా మారింది. ఇవాళ సమూయేలు తన విజయం గురించి కాక తన విశ్వాసం గురించి చెప్తున్నాడు. నేను ఒంటరిని కాదు, నా ఆలస్యం కూడా దేవుని యోచనలో భాగమే అని. ప్రియమిత్రమా, నీ జీవితం నెమ్మదిగా నడుస్తుందని భయపడవద్దు. దేవుడు నిన్ను వదలలేదని నమ్మకం కలిగి ఉండాలి. ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.